హాయ్ ఫ్రెండ్స్, ఇంటికి చుట్టాలు వస్తే ఎప్పుడు సేమియానే వండుతున్నారా రొటీన్గా? సో ఈరోజు కొంచెం కొత్తగా ట్రై చేద్దాం. బాదం హల్వా ఇది చాలా ఈజీనేనండి చేయడం. నార్మల్గా అయితే మనం సగ్గుబియ్యం ఎక్కువసేపు నానబెడతాం కదా, మనకు అదంతా అక్కర్లేదు. మీరు ఓవర్ నైట్ సోక్ చేస్తే బాగుంటుంది. ఒకవేళ మీరు సడన్గా ఎవరికైనా చేయాలనుకున్నారంటే మీరు హాట్ వాటర్ తీసుకొని హాట్ వాటర్లో ఆల్మండ్స్ అండ్ క్యాషూస్ కూడా వేయండి. నార్మల్గా ఆల్మండ్ హల్వా కాబట్టి ఆల్మండ్స్ ఒకటి వేస్తే చాలు, బట్ కొంచెం టేస్ట్గా ఉండడం కోసం నేను క్యాషూస్ కూడా యాడ్ చేశాను. కన్సిస్టెన్సీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో అవి అంతా ఒక పేస్ట్ అయిపోయిన తర్వాత పీల్ ఆఫ్ చేసేసుకోవాలి. పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత పేస్ట్ చేసుకోండి. ఆ తర్వాత పాలు పొయ్యి మీద పెట్టి కొంచెం నేను ఒక 3 ఇలాచీ వేసాను. 3 ఇలాచీ కొంచెం దంచేసుకొని పాలు మరిగే టైంలో అట్లా వేసేసుకోవాలి. సో మనకి ఇలాచీ ఫ్లేవర్ అంతా కొంచెం ఎన్హాన్స్ అవుతుంది. పాలు మనం మరిగేదాకా కొంచెం వెయిట్ చేయాలండి. కొంచెం మరిగొచ్చిన తర్వాత మనం కొంచెం మిక్స్ చేసేసుకొని దాంట్లో మనం పేస్ట్ చేసుకున్న ఆల్మండ్ వేసుకోవాలి. ఆల్మండ్స్ పేస్ట్ని దాంట్లో వేసుకోవాలి, క్యాషూస్ అండ్ ఆల్మండ్స్. సో వీటన్నిటిని కొంచెం గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. సో ఏంటంటే ఇట్లాగా ఉండలుగా ఫామ్ అవుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే కొంచెం వాటర్ తక్కువ వేసి పోసాం గ్రైండ్ చేసాం కాబట్టి మనం ఉండలు అబ్జర్వ్ చేయొచ్చు. సో అలాంటి టైంలో మీరు చిన్న విస్కర్ తీసుకోండి, పెద్దది అవసరం, చిన్నగా ఉన్న విస్కర్ ఉంటే ఇంట్లో విస్కర్తో దీంట్లో ఆల్మండ్ హల్వా చేసే దాంట్లో ఇదే కొంచెం పేషెన్స్తో కూడిన పని. మనం దగ్గరగా అంటే అడుగు అంటేస్తూ ఉంటుంది ఈజీగా. సో అడుగు అంటకుండా మనం కలుపుకుంటూ ఉండాలి. నేను అందులో స్టీల్ దాంట్లో చేస్తున్నాను కాబట్టి కొంచెం అడుగు అంటుకుంటుంది అని చెప్పి అది అయ్యే వరకు నేను అక్కడే నుంచున్నాను. సో కలుపుకోవడం అనేది కొంచెం కాంప్లికేటెడ్, అంటే పేషెన్స్ ఉండాలి అంతసేపు కలపడానికి. అండ్ ఆల్సో అది ఉడుకుతున్నప్పుడు అనమాట బబుల్స్ ఫామ్ అయ్యి చేతి మీద పడతా చిందుతూ ఉంటుంది. అప్పుడు కొంచెం మనకి టేస్ట్ అండ్ అంతా బాగుండాలనుకున్నప్పుడు కొంచెం ఓపిక ఉండాలి. సో కలుపుతా కొంచెం దగ్గరికి వస్తుంది అని అనుకున్నప్పుడు మనం సిమ్లో పెట్టేసుకోవాలి. ఇంకా ప్రాసెస్ అనేది స్లో అయిపోతుంది అనిపిస్తే మీరు దగ్గరే ఉంటారని అనుకుంటే కొంచెం హైలో పెట్టి కలుపుకోండి. అలానే ఎక్కువసేపు పెట్టకండి, మీరు అక్కడే ఉంటున్నారు కాబట్టి కొంచెం మెయింటైన్ చేస్తూ ఉండండి. ఇదంతా దగ్గరకు వచ్చి అది స్టిక్గా ఇప్పుడు మీరు చూస్తున్నారంటే రౌండ్గా చూసారా స్టిక్కీ అయిపోతూ ఉంది. నేను ఆ టైంలో ఏం చేస్తానంటే మనం గీ అప్పుడే వేసుకోవాలి. అంటే మనం వెంటనే గీ అంతా వేసేయకూడదు. పాలు మరిగి ఆల్మండ్ పేస్ట్ వేసుకొని ఆ దగ్గరికి వచ్చిన తర్వాత మనం గీ వేసుకోవాలి. నేను ఒక 3 స్పూన్స్ గీ వేసాను. అంత నేను ఆ దగ్గరికి వచ్చేసేపు నేను మీకు చూపించలేదు. అంతసేపు బాగా ఇంకా థిక్ పేస్ట్ అవ్వాలి. నేను పాలు ఎక్కువ పోసాను కాబట్టి నాకు కొంచెం కన్సిస్టెన్సీ డిఫరెంట్గా ఉంది. ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత నేను తీసేసుకున్నాను. తర్వాత నేను చాప్ చేసుకున్న ఆల్మండ్స్ అండ్ ఆల్సో నా దగ్గర కిండర్ జాయ్ చాక్లెట్ ఉంది. ఆ కిండర్ జాయ్ చాక్లెట్ కూడా కట్ చేసేసాను. మీరు ఫ్లేవర్డ్ కావాలని అనుకుంటే మీరు పాలు మరుగుతున్న టైంలోనే చాక్లెట్ వేసుకోండి, చాక్లెట్ ఫ్లేవర్ వస్తుంది. అండ్ ఆల్సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హల్వాస్ చేసుకోవచ్చు మీరు. పాలల్లోనే బాదం పేస్ట్తో పాటు కొంచెం ఇది మ్యాంగో సీజన్ కాబట్టి మీరు మ్యాంగో వేసారంటే మ్యాంగో ఫ్లేవర్డ్ ఆల్మండ్ హల్వా అవుతుంది. డిఫరెంట్ టైప్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉండాలి. అప్పుడే మనం అన్ని రకాల ఫుడ్స్ని ఎంజాయ్ చేయొచ్చు, ఎన్హాన్స్ అవుతుంది ఆ ఫ్లేవర్. అండ్ నేను చాక్లెట్ టాపింగ్స్లో వేసాను కాబట్టి ఆ టేస్ట్ కూడా నాకు బాగా తెలిసింది, చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో యూ కెన్ యూస్ కండెన్స్డ్ మిల్క్ కూడా పైన వేసి ఆల్మండ్స్ రోస్ట్ చేసుకుని వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది, యమ్మీగా ఉంది. బై ఫ్రెండ్స్.